సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 16వ తారీఖు లగాయితూ 22వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉండగా, మిథునమందు వక్రించినటువంటి కుజుడు, కన్యా రాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు రవి, శనేశ్చర బుధ గ్రహాలు, మీనమందు రాహు శుక్రులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి గత వారం మాదిరిగానే ఈ వారం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గమనిస్తే గత 2 వారాలుగా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి లాభస్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహం, బుధగ్రహం, శనేశ్వరుడు, 2వ స్థానం ముందు ఉన్న గురుడు, 3య స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా ప్రధానంగా ఉండడం వల్ల దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి రాహు శుక్రులు 12వ స్థానం ముందు ఉన్నప్పటికీ కూడా స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలపైన, ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలపైన ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావాన్ని చూపెడతాయి తప్పితే, ఇన్ని గ్రహాల తాలూకు ఆనుకూల్యతల మధ్యలో ఆ 2 గ్రహాలు ప్రతికూలతలు ఇచ్చినా కూడా అవంతా ఇబ్బందికరంగా ఉండవు. ప్రత్యేకించి తృతీయ మందు ఉన్నటువంటి కుజగ్రహం, అందులో రాస్యాధిపతి ఉపజయ స్థానంలో ఉండడం వల్ల అటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఇష్టసిద్ధి సుఖావహ అన్నది శాస్త్రం. కుజుడు తృతీయ మందు ఉండగా కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుండో ముందుకు వెళ్ళనటువంటి పనులన్నీ కూడా చేపడతారు. చాకచక్యంగా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సమాజమందు ఒక గౌరవ మర్యాదల్ని పొందేటువంటి స్థానంలో ఉంటూ ఒక పదవి, హోదా లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని 10 మంది కూడా తలచుకోవడానికి వీలుగా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఉంటాయి. అంతేగాక వృత్తి ఉద్యోగాలలో మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా అది బోనస్సో, ఇంక్రిమెంటో లేదా ఏదైనా సన్మాన సత్కార్యాల రూపంలో కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక ఎదుగుదలని సూచించేటువంటి గ్రహస్థితి, కుటుంబ ఆనందాన్ని సూచించేటువంటి గ్రహస్థితి, సంతానోత్పత్తి చక్కగా మీరు ఊహించినట్టుగా జరుగుతూ ఉండడం, ఇష్టపడినటువంటి వ్యక్తులతోటి జీవితాన్ని పంచుకుంటూ ఉండడం, మీరు ఏదైతే మీ మనసులో అనుకుంటూ ఉన్నారో వాటిని వ్యక్తీకరించేటువంటి పరిస్థితులు, ఎవరితో చెప్పడానికి భయపడుతూ ఉన్నా లేదా ఏదైనా ఒక పని చేద్దాం కుటుంబ సభ్యులకి చెప్పడానికి భయం వేస్తూ ఉన్నా వాటన్నిటినీ కూడా చక్కగా మీరు అధిగమించి చెప్తారు. వారు కూడా మీరు చెప్పినటువంటి విషయాలను అంగీకరిస్తారు. తదనుగుణంగా జీవితంలో నచ్చినటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చును. ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి ఉన్నది, అలాగే కుటుంబ పరంగా అభివృద్ధి ఉన్నది. అన్నింటా కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి చదువుకునేటువంటి వాళ్ళలో ఒక పోటీతత్వాన్ని, పోటీ పరీక్షలలో విజయాన్ని కూడా ఇది కలగజేస్తుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలత కనబడుతూ ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై రాహుకాల సమయంలో అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానం ముందు శుక్ర రాహువులు అనుకూలంగా ఉండడం, రవి బలం ఉండడం, చంద్రబలం ఉండడం వెరసి 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలతోటి వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే రాస్యాధిపతి అనుకూలంగా ఉన్నప్పుడు అది మిగతా గ్రహాల ఆనుకూల్యత కంటే చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాస్యాధిపతి శుక్రుడు ఎప్పుడైతే లాభస్థానంలో చాలా బలంగా ఉన్నారో దానివల్ల ఊహించినటువంటి లాభం కలుగుతూ ఉంటుంది.
అనగా ఏదైనా చెడు జరుగుతుందేమో, లేదా మనం ఆశించినటువంటిది జరగదేమో అని ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో, ఆ భయాన్ని పారద్రోలుతూ ఊహించనటువంటి విధంగా మంచి జరగడాన్ని ఈ రాశ్యాధిపతి బలంగా ఉండేటువంటి స్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాక లాభస్థానం మీద ఎప్పుడైతే రాహువుతో స్థితిని పొంది ఉన్నారో కొంత బలమైనటువంటి గ్రహంగా కూడా ఉంటారో, తత్ఫలితంగా మాయని ఛేదించగలిగేటువంటిది, అంటే ఏదైతే మీరు అచీవ్ చేయాలనుకున్నారో దానికి ఉండేటువంటి అడ్డంకులు ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా తొలగిపోతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో సాధించాలి అనుకున్నటువంటి వాటినన్నింటినీ కూడా సునాయాసంగా సాధించగలుగుతారు. అలాగే 10 మందిని రంజింప చేయగలుగుతారు. మీ యొక్క స్కిల్తోనో, మీకుండేటువంటి కష్టంతోనో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. 10 మందిని కూడా ఆకర్షించగలుగుతారు. వాడి మన్ననల్ని పొందగలుగుతారు. ఉన్నతాధికారులతో సఖ్యత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి కూడా పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో రవి బలం ఎప్పుడైతే ప్రధానంగా ఉన్నదో, చాలా కాలంగా ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, న్యాయస్థాన సంబంధమైనటువంటి సమస్యలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. మనకి పలానా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి మనం భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విధానంగా ఎవరినో చూసి, అంటే మీ మిత్రుడో సన్నిహితుడో లేదా మీకు కొండంత అండగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి తాలూకు బలాన్ని మీరు చక్కగా ఆస్వాదించగలుగుతారు. పలానా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఏం భయం లేదు అనుకుంటూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొంత కఠోరంగా తపస్సు చేసి కష్టపడుతూ ఉంటారు. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అవి సాధిస్తూ ఉంటారు. విద్యార్థులకి గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉన్నది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, కంటి సమస్యలు, మరి అదేవిధంగా అతి బరువుతోటి వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంత బయటపడడానికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారి స్థితిగతులు ఈ వారంలో కొంత మెరుగుపడినట్టే కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ జన్మ గురువు, అలాగే దశమ కేంద్ర స్థిత అంటే కంటక శని యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమే కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహు చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. జన్మకుజుడు, వ్యయగురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు, 9వ స్థానంలో గ్రహాలు కేంద్రీకృతం అవడం వల్ల అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలగజేస్తారు. ప్రత్యేకించి 9వ స్థానమందు ఉండేటువంటి శని రవుల యొక్క కలయిక, గత వారంలో కూడా మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇదే అత్యంత పాపస్థితి. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా డిసప్పాయింట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే. మనం అనుకున్నటువంటి వాటిని పూర్తి స్థాయిలో అచీవ్ చేయకపోవడం వల్ల, అవి పూర్తి స్థాయిలో అవ్వకపోవడం వల్ల మనం కొంత నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటాము. ఈ మిథున రాశి వారిలో ఉన్నదల్లా ఏంటంటే నిరాశ నిస్పృహలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అది గత 2 వారాల నుండి కూడా కనబడుతూ ఉన్నది. అనగా మీకు రావాల్సినటువంటి అప్రైజల్ సరిగ్గా రాకపోవడమో, పలానా పని మనం ఇంత కష్టపడి చేశాం కదా, దీనికి మనకి ఇంత గుర్తింపు వస్తుంది అని భావించి మనం ఎదురు చూస్తూ ఉంటే కనీసం దాన్ని ఎవరు పట్టనట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా కొంత బాధ ఇస్తూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఆఖరికి కుటుంబ పరంగా ఏదైనా ఒక పని చేసినప్పటికీ కుటుంబ సభ్యుల నుండి కూడా అప్రైజల్స్ అన్నవి రావు. అంటే ఓ పలానా కష్టపడ్డావు, బాగా చేశావు అని మీ శ్రమని వాళ్ళు గుర్తించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మిథున రాశి వారు ప్రధానంగా ఏం చేయాలి, ఏదైనా కష్టపడితే పక్క వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి అనేటువంటి విధానాన్ని వదిలిపెట్టి మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. మీకు నచ్చింది కష్టపడతాం, నచ్చలేదు వదిలేయడమే. ఎవరి మెప్పు కోసం ఏ పని చేయకూడదు, ఎవరైనా మెచ్చుకుంటారని చేయకూడదు. ఇది ప్రధానంగా ఈ వారం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మెచ్చుకుంటారని చేస్తే వాళ్ళు మెప్పు సరికదా, మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా రాదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత విరుద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీ దగ్గర ఒక స్కిల్నో టాలెంట్నో ఏదో ఒకటి మీరు నమ్ముకుని జీవనాన్ని గడుపుతూ ఉంటే దానికి అంటే మీతో అవసరం వచ్చినటువంటి వాళ్ళు మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని ఉపయోగించుకోవడం, తీరా మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉండడం. వెళ్ళిపోయే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోవాలి కదా, ఏదో తగువ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండడం. ఇది చాలా ఇబ్బందిని కలగజేస్తుంది.
మనంతట మనం రమ్మలేదు, మనం ఏదో పోనీ వచ్చేయాలని సహాయం చేశాము, తిరిగి మనల్ని ఇలాంటి మాటలన్నారే అనేటువంటి మానసిక వ్యథ ఇది అన్ని రంగాల్లోనూ కనబడుతుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి లోటు ఈ వారం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆర్థిక విషయాలపై జాగ్రత్త అవసరం, ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్త అవసరం. ప్రత్యేకించి మానసిక స్థితిని చాలా ఉన్నతంగా పెట్టుకుంటూ ఉండండి. తద్వారా ఇటువంటి చిన్న చిన్న విషయాలు బాధించకుండా ఉంటాయి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనే ప్రధానంగా చేస్తూ ఉండండి. ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహాలన్నీ 9వ స్థానమందు, అలాగే 12వ స్థానమందు కుజుడు, లాభస్థానమందు గురుడు. ఈ వారంలో చూసుకుంటే గత వారం ఉన్నంత చంద్రబలం కూడా లేదు. అనగా కేవలం ఒక గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈ 9, 8 స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలే కొంత బాధిస్తూ ఉంటాయి. ఎంత గురుబలం ఉన్నా నిజానికి ఒక మాట కూడా సత్యమే. ఏమిటి అంటే లాభమందు ఉన్నటువంటి గురువు ప్రతి చిన్న ప్రాబ్లంని సైతం తొలగించేటువంటి శక్తిని ఉన్నటువంటి గ్రహం. కానీ ఇక్కడ 1 కాదు 2 కాదు, శని కానీ, రవి కానీ, బుధుడు కానీ అష్టమంలో పడ్డప్పుడు ప్రతి చిన్నది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక్కడ 2 క్వైట్ ఆపోజిట్. ప్రతి చిన్నదాన్ని ఆయన తగ్గిస్తాడు, ప్రతి చిన్న విషయం చాలా పెద్దదిగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీటికి అంతర్యుద్ధం అన్నమాట. అందుకనే మిశ్రమం అన్నాను. నిజానికి ఏదైనా ఒక పని మొదలు పెట్టండి, ఇవాళ నుండి మనం వాకింగ్ చేయాలి, ఇంత దూరం నడవాలి అని పెట్టుకుంటారు. దానికి సగం దూరం వెళ్ళేసరికి ఏదో అర్జెంటుగా మీకు ఫోన్ వస్తుంది, ఆ పని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత రోజు నుండి ఆ పని ముట్టుకుందామంటే అవ్వదు. ఇలాగే ఉంటుంది ప్రతి పరిస్థితిలో. కర్కాటక రాశి వారికి ఏంటి అంటే ఆరంభం ఉంటుంది, అంటే వారు చాలా గొప్పగా ప్రారంభించగలుగుతారు, కానీ దాన్ని కంటిన్యూ చేయలేరు. ఇదే ప్రధానమైన సమస్య. అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి మీద నిలబడడానికంటే మీరు నిలబడాలనే ఉంటుంది, కానీ అక్కడ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల అవి ఇతను లేకపోతే ఈమె ఇలా చేస్తా అన్నారు కదా, ఇప్పుడు చాలా ప్రగల్భాలు పడ్డారు కదా, మరి ఇప్పుడేంటి ఇలా చేశారు అని ఒక రకమైనటువంటి. అందుకనే కర్కాటక రాశి వారికి ఏంటి అంటే మీరు నిర్ణయం తీసుకోండి, కానీ అది ఎవరికి చెప్పకండి. ఎందుకంటే అది సాగకపోతుంది. ఇక్కడ మీ మీద ఒక అపనమ్మకం బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక మీరు డెసిజన్ తీసుకున్నారు, అది మీలోనే అట్టే పెట్టుకోండి, ఎవరికి చెప్పొద్దు. తద్వారా ఏంటంటే కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు గత వారం మాదిరిగానే సాధారణంగా ఉన్నాయి. అయితే ఈ వారం కొంత పని ఒత్తిడి ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పు లాంటివి ఏమీ కనబడడం లేదు. వ్యాపార పరంగా కూడా కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది. పై అధికారులతోటి, కుటుంబ సభ్యులతోటి కొంత వాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి, అన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశికి అష్టమ స్థానమందు శుక్ర రాహువుల యొక్క స్థితి, సప్తమ స్థానమందు శనేశ్వరుడు, రవి, బుధుల తాలూకు యుతి. ఈ 5 గ్రహాల్లో శుక్రుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉంటే ఈ వారం కొంత చంద్రబలం తక్కువగా ఉన్నది, గురుబలం లేదు. ప్రధానంగా కుజుడు లాభస్థానమందు ఇచ్చేటువంటి బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ గ్రహస్థితిలో సింహరాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరే సొంతంగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు సలహాలు ఇచ్చేటువంటి వారు ఉండరు. ప్రత్యేకించి మీ యొక్క స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అయితే ధైర్యం ఉంటుంది, సాహసం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎవరు ఊహించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకుని మీకుండేటువంటి చిక్కుముడులని మీరే తొలగించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా వస్తున్నటువంటి సవాళ్ళని చాలా చాకచక్యంగా ఎదుర్కొంటారు. అయితే ఎక్కడా కూడా సపోర్ట్ ఉండదు. అంటే అటు కుటుంబ సభ్యుల నుండి కానీ, జీవిత భాగస్వామి నుండి కానీ, పిల్లల సంతానం గురించి కానీ, సంతానం నుండి కానీ
లేదా ఇతరులు ఎవరి నుండి కూడా సపోర్ట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. సోలో పెర్ఫార్మెన్స్, ఎంతసేపు ఒంటరిగా కష్టపడడం, ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం, అదే మాదిరిగా జీవితంలో ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితి. ఇందులో చాలా వరకు కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. ఎక్కడికక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఒక మంచి ఆలోచన వచ్చేలా చేస్తారు. నిజానికి అది కొంత కష్టసాధ్యమైనప్పటికీ మీకు ఉండేటువంటి పట్టుదల, సహజ సిద్ధంగా ఈ రాశి వారికి ఉండేటువంటి మొండితనం ఏవైతే ఉంటాయో అవి ముందుకు తీసుకెళ్తాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు, ఆరోగ్యపరంగా సమస్యలు ఏమీ లేవు. అయితే ఈ వారంలో ఉన్నదల్లా కొంత మానసిక అశాంతి, అసంతృప్తి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. అయ్యో మనం ఇంకా సాధించవచ్చు కదా, మనం ఇంకా కష్టపడి ఉంటే ఇంకా ఈ ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చేదేమో కదా, లేదా మనం ఎలా చేయకుండా ఎలా చేసి ఉండాల్సింది కదా అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. అయినప్పటికీ ఇబ్బంది పడవలసినటువంటిది ఏమీ లేదు. సింహరాశి వారికి అంతటికీ కూడా కొంత పరిస్థితులు కొంత ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. అలాగే ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి ఉంటుంది. కొన్ని ప్రతి సవాళ్లను సైతం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సమాజంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యతలను చేపట్టడానికి, కొన్ని నామినేటెడ్ పదవుల్ని ఆశించడానికి కూడా వీరికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ వారంలో సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండడం మంచిది. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, రవి, బుధ గ్రహాల యొక్క ఆనుకూల్యత చాలా స్పష్టంగా ఉన్నది. గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చు. ప్రత్యేకించి సుసౌఖ్యాది యత్ర కార్యార్థ సాధన అన్నది శాస్త్రం. ఈ రకమైనటువంటి గ్రహస్థితి కన్యారాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో, అందులో ముఖ్యంగా మంగళ, బుధ, గురువారాల్లో ఏ కార్యక్రమాన్ని అయితే వీరు తలపెడతారో, ప్రారంభం చేస్తారో ఆ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అది పూర్తి స్థాయిలో ముందుకు సాగిపోతుంది. చాలా రోజులుగా కష్టసాధ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. చాలా కాలం క్రితం మొదలు పెట్టాం, ముందుకు వెళ్ళట్లా. తిరిగి మరలా కొంత ఫ్రెష్గా, అంటే కొత్తగా ఈ వారంలో ఈ 3 రోజుల్లో ప్రారంభం చేస్తే ఫలానా వాళ్ళకి పెళ్లి గురించో, లేకపోతే మీ పెళ్లి గురించో, మీ చదువు గురించో, మీ ఉద్యోగం గురించో, మీ వ్యాపారం గురించో, సౌభాగ్యం గురించో, సంతానం గురించో, ఆరోగ్యం గురించో, అది ఏదైనా కారణమై ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి పనులని గనక 3 రోజుల్లో ప్రారంభం చేస్తే యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే తలపెట్టినటువంటి ప్రతి పని కూడా ఏదో చకచక వెళ్ళిపోయినట్టు, ఇప్పటి వరకు మనల్ని ఏడిపించినటువంటి వాళ్ళందరూ కూడా కొంత మనకి ఉపయోగపడుతూ ఉండడం, సహాయం చేస్తూ ఉండడం. పోన్లేండి ఇంతకాలం తిరిగారు కదా, పోనీ ఇది మనం కంప్లీట్ చేద్దాంలేండి, లేకపోతే ఇన్ని పనులు చేయలేం, ఈ ముఖ్యమైన పని ఒకటి చేద్దాం అని కొంత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి, లేకపోతే కొంతమంది మిత్రులు లేదా కుటుంబ సభ్యులు మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇక రెండవది ఆరోగ్యం బాగుంటుంది. న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, అలాగే ఏదైనా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి లేదా ఈ న్యాయపరమైనటువంటి సంబంధించి ఇబ్బందులు, అకారణంగా మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్, నిందారోపణలు, ఇటువంటి వాటి నుండి బయటపడడానికి గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అలాగే రుణబాధల నుండి బయటపడడానికి, గతంలో ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే ఆ బాధల నుండి బయటపడడానికి వాటికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఉపయుక్తంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఇదంతా కూడా మంచి గ్రహస్థితి. అటు విద్యార్థులకి ప్రత్యేకించి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. విదేశీయానానికి లేదా విదేశాల్లో స్థిరత్వానికి సైతం ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి బుధుడు పంచమ స్థానమందు యోగిస్తూ ఉండగా రాహు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాల తాలూకు అనుకూలత
ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దాంతో పాటుగా వారంలో ఒక 2.5 రోజులు ఉండేటువంటి చంద్రబలం. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ బుధుడు పంచమంలో ఉన్నప్పటికీ అదే స్థానమందు శని రవులు కూడా ఉన్నారు కాబట్టి ఆ 2 గ్రహాలతో పోల్చుకుంటే బుధుడిచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది. అనగా మాట్లాడేస్తారు. కొన్ని సందర్భాల్లో 100లో ఒక 60% ఇబ్బందికరంగా మాట్లాడి 40% చాకచక్యంగా మాట్లాడతారు. ఒరిజినల్గా ఈ పర్సంటేజ్ రివర్స్లో ఉంటుంది. అంటే 60% చాకచక్యంగా మాట్లాడి 40% కొంత అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉంటారు తులారాశి వారు సాధారణంగా. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ్య కలాపహం, మన సొంత బంధువులు, జ్ఞాతులు, ఇలా ఎవరైతే తండ్రి తరఫు బంధువులు ఉన్నారో వారు ఏదైనా మీ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉండడం, మీ మీద ఫాల్స్ ప్రాపగాండా ఏదైనా తప్పుగా దుష్ప్రచారంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండడం, అదే మాదిరిగా కొంత తండ్రి తరఫు నుండి వచ్చినటువంటి ధనం కానీ, సంపద కానీ, భూములు కానీ, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా కుటుంబ సభ్యుల మధ్యలో లేదా మీ తోబుట్టువులతోటి ఎక్కువగా నలుగుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి కొంత మానసిక అశాంతి ఈ వారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు కొంత ప్రతికూలంగా ఉండడం, అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో, లేదా వాటిని ఎవరైనా దొంగతనం చేయడమో, లేదా ఎవరికైనా మీరు అప్పుగా ఇవ్వడం ద్వారా వారు తిరిగి మీకు సకాలంలో చెల్లించకుండా ఉండడమో, ఇటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహస్థితి ఉద్యోగపరంగా సమస్యలు రానివ్వదు. ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, చుట్టూతా ఎంత సమస్యలున్నా ఉద్యోగం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో మీలో మీకు సఖ్యత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండడం, లేదా ఏదైనా కొన్ని రహస్యమైనటువంటి విషయాలు బట్టబయలు అవుతూ ఉండడం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రత్యేకించి మీకు మాత్రమే తెలిసినటువంటి, మీ అంతరంగికులకు మాత్రమే తెలుసున్నటువంటి కొన్ని విషయాలు కూడా బహిర్గతం అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి ఇవి కొంత ఈ వారం ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరిస్థితి బాగున్నది, ఆరోగ్యం బాగున్నది, కుటుంబ విషయాలు కొంత అటు ఇటుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా గత 2 వారాలుగా గ్రహస్థితిలో మార్పు వచ్చినది. ఫిబ్రవరి 2 దాటిన తర్వాత గురుబలం పెరగడం, అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నప్పటికీ కూడా అటు గురుబలం రావడం, బుధ శుక్రులు యోగించడం, చంద్రబలం ప్రధానంగా ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ని చూపిస్తూ ఉన్నాయి. అంతేకాక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే గతంలో పలానా వస్తువు కొనుక్కోవాలి అని అనుకుని డబ్బు సరిపోక వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు అంతే డబ్బు ఉంటుంది, ఇప్పుడు కొనుక్కోవాలనే ఉంటుంది. కానీ ఆ వస్తువు గతంలో 10 రూపాయలకు అమ్మితే ఇప్పుడు 7 రూపాయలకు అమ్ముతూ ఉండడం, ఆ డబ్బు మీకు అందుబాటులో ఉండడం, తత్ఫలితంగా ఆ వస్తువును కొనుక్కోవడం. అది ఇల్లు అవ్వచ్చు, లేకపోతేనేమో ల్యాండ్ అవ్వచ్చు, లేదా వాహనం అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, మరే ఇతరత్ర వస్తువులైనా అవ్వచ్చు. గతంలో అవి మీకు అందనంట ఎత్తులో ఉంటే ఇప్పుడు అవి మీకు కొనగలిగేటువంటి స్టేజ్లోకి వస్తాయి. అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ హాలు, లేదా ఈ శుభ కార్యక్రమం ఇక్కడ చేయాలి, ఇలా చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి, ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సపోర్ట్ ఉంటుంది. అటు జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ కొంత మీరు చేసేటువంటి వాటికి వెనక నిలబడి కొంత ఆర్థిక సహాయాన్నో, లేదా మనిషి సహాయాన్నో, మాట సహాయాన్నో వారు ఇస్తూ ఉంటారు. తద్వారా కొంత ధైర్యం వస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. అంటే గతంలో ఉద్యోగం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందేమో అని భయపడ్డటువంటి సందర్భాల్లో ఇప్పుడు అటువంటి భయం ఏం కనబడదు. ఒకవేళ ఈ ఉద్యోగం లేకపోయినా మనకి ఇంకో ఆప్షన్ ఉంది అనేటువంటి ధైర్యం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకి, భాగస్వామ్య వ్యాపారస్తులకి ఇదంతా కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శనేశ్వర గ్రహాలు మాత్రం కొన్ని సందర్భాల్లో స్నేహితుల మధ్య, బంధువుల మధ్యలో కొన్ని పొరపచ్చాలకు దారితీస్తాయి. కొన్ని మాట పట్టింపులు.
అవి అనుకోని మాట పట్టింపులు, ఏవో గతంలో జరిగిపోయినటువంటి విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని వారి దగ్గర ప్రస్తావించడం, వారు దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం, వీటి వల్ల ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ అవి సద్దుమణుగుతూ ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏదైనా వాగ్దానాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానముందు రవి శనేశ్వరుల యొక్క యుతి చాలా యోగిస్తూ ఉండగా ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం ప్రధానంగా ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణంలో ధనురాశి వారికి ఈ వారం చాలా పాజిటివ్గా ఉంటుంది. ప్రత్యేకించి శని రవుల యొక్క కలయిక జీవితంలో కొంత నూతన ఉత్సాహానికి కారణమవుతుంది. అనగా ఇప్పటి వరకు కొంత నిదానంగా సరే మనం ఎవరిని ఏమీ అనకూడదు, ఎవరు ఏమన్నా సరే మనం కొంత చూసి చూడట్టుగా వెళ్ళిపోవాలి అనేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని బద్దలు కొడతారు. ఎవరైనా ఏదైనా అంటే నేను ఎందుకు పడాలి, నేను వాళ్ళని ఏమీ అన్నప్పుడు వాళ్ళు నన్ను ఏదైనా అడిగితే లేదా ఏదైనా ఒక మాట అంటే దానికి సరిగ్గా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది. ఆత్మాభిమానం అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి అది అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు, ఎందుకు నన్ను ఎలా అంటున్నారు, నేను వాళ్ళకేం ద్రోహం చేయలేదు కదా, నేను వాళ్ళని ఏం అనలేదు కదా, కానీ నన్నే ఎందుకు ఇలా అంటున్నారు అనేటువంటి ఒక విషయం. ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. తృతీయమందు ఉండేటువంటి రవిశల యొక్క కలయికి దీన్ని తట్టి లేపుతుంది ఆత్మాభిమానం అన్నదాన్ని. అందువల్లనే చాలా మందితోటి కొన్ని పొరపక్షాలు వస్తాయి. కుటుంబ సభ్యులతోటి కానీ, ఉన్నతాధికారులతోటి కానీ, తోటి ఉద్యోగస్తులతోటి కానీ. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేంటి మారేవు అనేటువంటి విధంగా మాటలు కూడా వినబడతాయి. నీలో ఏదో మార్పు వచ్చింది, లేదా నువ్వు మారిపోయావు అనేటువంటి విధానంలో కూడా మిమ్మల్ని చూసి అంటూ ఉంటారు. అయితే ఇందులో ఇది గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పు. అంటే ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉండడం, ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు సైలెంట్ అయిపోవడం, ఆలోచన శక్తి పెరుగుతూ ఉండడం, నిదానంగా అనుకున్నటువంటి పనులన్నీ చాప కింద నీరులాగా పూర్తి చేసుకుంటూ ఉండడం, ఇలా కొంత జీవితంలో ఒక మెట్టు పైకెక్కుదామనేటువంటి ఆలోచనలు కూడా ఈ రాశి వారికి వస్తాయి. చాలా కష్టపడి పనిచేస్తారు, ఇతరులకి మార్గదర్శనం చేస్తూ ఉంటారు, ఇతరులకి కూడా దిశానిర్దేశం చేస్తారు. అరే నువ్వు చేసే తప్పు, ఇలా చేయడం వల్ల ఈ పని అవ్వదు, నువ్వు ఇలా వెళ్ళు, ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నా అనేటువంటి మాటలు కూడా ధనురాశి వారు చెప్తూ ఉంటారు. ఇలా ఈ రాశి వారికి ఏంటి అంటే ఈ వారంలో కొంత చురుకుదనం పెరుగుతూ ఉంటుంది. ఏ పనైనా చాలా స్పీడ్గా చేయాలి అనేటువంటి ధోరణిలో ముందుకెళ్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఇదే చురుకుదనాన్ని వాళ్ళు ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. కొన్ని సందర్భాల్లో 4 కాళ్ళ జంతువుల వల్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుక్కల దగ్గర, లేకపోతేనేమో కోతుల దగ్గర, లేదా మరేతరతర 4 కాళ్ళ జంతువుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. అది మినహా ఈ వారంలో ఏది కూడా సమస్యగా కనబడడం లేదు. కుటుంబ పరిస్థితులు, విద్య, ఉద్యోగ, వ్యాపారము, విదేశీయానానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు చాలా బాగున్నాయి. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి బాగున్నది. షష్ఠకుజుడు, పంచమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. 2వ స్థానమందు బుధగ్రహము, అలాగే ఈ వారంలో ప్రధానంగా చంద్రుడు చాలా అనుకూలించేటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యజయము, ఉద్యోగ వ్యాపారాల యందు అభివృద్ధి, మానసిక ప్రశాంతత. గత కొద్ది కాలంగా ఏదైతే మీరు అప్పుల భయం గురించి కానీ, లేదా శత్రువుల భయం గురించి కానీ, లేదా ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తూ ఉన్న ఆరోగ్యపరంగా అవి ఏమన్నా పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయేమో అనేటువంటి భయం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈ వారం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు, వారితోటి మంచి చెడ్డ మాట్లాడగలుగుతారు, ప్రత్యేకించి మీకు ఉండేటువంటి ఇబ్బందులను ప్రస్తావించగలుగుతారు. వాటికి వారి దగ్గర నుండి ఏదైనా కొంత సొల్యూషన్ లాంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక జీవితంలో కొంత ఇవి బాగున్నాయి రోజులు అనుకునేటువంటి విధంగా ఈ రోజులు ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి మంగళ, బుధ, గురువారాల్లో
ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ముందుకు వెళుతూ ఉంటుంది. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సొంతంగా ఈ పని నేనే చేద్దాం అని మీరు అనుకుని ముందుకు వెళ్ళినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇతరుల యొక్క సహకారం కూడా ఉంటుంది. చక్కగా వాటిని పూర్తి చేయగలుగుతారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతోటి కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈ కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి, షిఫ్టుల్లో మార్పులు, లేదా ఉద్యోగంలో పని వేళల్లో మార్పులు, లేదా ఉద్యోగ స్థానాల్లో మార్పులకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీకు తగినటువంటి గుర్తింపు ఉద్యోగంలోనూ లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారస్తులు లాభపడుతూ ఉంటారు. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి చాలా బాగున్నది. అంతేకాక ఈ వారంలో ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. మీ ఆరోగ్య పరిస్థితులు కూడా సానుకూలంగానే ఉన్నాయి. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రవి, శనేశ్వర, బుధ గ్రహాలు అంత అనుకూలమైనటువంటి గ్రహాలు కావు. అయితే ఇక్కడ కేవలం గత వారం మాదిరిగానే రాహు, శుక్రుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసి వస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత చంద్రబలం కూడా తగ్గింది. ఈ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే మానసిక అశాంతి, అలజడ, భయం పట్టుకుంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు. క్రమం తప్పకుండా, క్రమశిక్షణ తప్పకుండా ఏదైనా ఒక పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదివరకు ఉన్నంత లగ్జరియస్ లైఫ్ ఉండదు. ఇదివరకు ఉన్నంత భరోసా ఉండదు. ఇదివరకు చేతిలో ఆడినంత డబ్బు ఉండదు. ఇదివరకు ఉన్నంత శారీరక సౌఖ్యం ఉండదు. ఇదివరకు సొంత కార్లలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ లగ్జరీ తగ్గిపోతూ ఉంటుంది. లేదా నడకతో వెళ్ళవలసి వస్తుంది, ఆటో మీద వెళ్ళవలసి వస్తుంది. ఇలా ఏంటి అంటే సుఖపడేటువంటి రోజులు చాలా తక్కువగా ఉంటాయి. అది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీ గురించి మీరు కష్టపడినా పర్వాలేదు, ఇతరుల కోసం మీరు కష్టపడవలసి వస్తుంది. ఉదాహరణకి ఎవరికైనా పెళ్లికి వెళ్దామని బయలుదేరారు అనుకోండి, దారిలో కారు రిపేర్ వస్తుంది. ఆ కారు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎందుకంటే అది తీసుకొచ్చిందా అద్దె కారు, ఎవరిదో అరువు కారు మనం వేసుకొచ్చాం. దాన్ని ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ రకమైనటువంటి సందిగ్ధత ఉంటుంది. అక్కడ 2 పనులు పోతాయి. కుంభరాశి వారు చూడండి చాలా కష్టపడతారు. మనం ఇది చేద్దామని కష్టపడతారు. ఉదాహరణకి ఓ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. చాలా కష్టపడి పనులన్నీ ముగించుకొని మంచి బట్టలు వేసుకుని మనం కొంత రాయల్గా వెళ్దామని ఏదో ప్రయాణం వెళ్తూ ఉంటారు. తీరా ఆ ప్రయాణంలో పడేటువంటి కష్టాలన్నీ ఇన్ని కాదు. ఎదుగురా బాబు మనం వచ్చాం, మామూలు మన ఇంట్లో మనం కూర్చున్నా బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్కి ఇలాగే ఉంటుంది జీవితం అంతా కూడా. మనం ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తారు, ఎదుగురా బాబు మనం ఇది చేసాం, ఇది చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఎందుకురా బాబు అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకండి ఇలాంటి పరిస్థితి? రవిశనులు ద్వంద్వమైనటువంటి వైఖరి వారి జన్మరాశి ఎందుకు ఉంటే అసలు మనకి బద్ధకం వస్తుంది. ఫస్ట్ కొన్ని బద్ధకాన్ని వదిలించుకుని ఏదైనా పని చేద్దాం అంటేనేమో అంతా ప్రతికూలంగా ఉంటుంది. ఇలా చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఈ గ్రహస్థితి శారీరక అలసటని, మానసిక అలసటని ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, ఉద్యోగ సమస్యలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఇవి ఈ మానసిక శారీరక అలసటను ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయి ఇందాక చెప్పినట్టు. కాబట్టి ఆ విషయాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎక్కువ పడుకుంటూ ఉంటారు, అకారణంగా పడుకుంటారు. ప్రత్యేకించి రాత్రి వేళల్లో పడుకోరు, పగటిపూట పడుకుంటూ ఉంటారు. ఇది కుంభరాశి వాళ్ళ పరిస్థితి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారం చెప్పుకున్నాం, ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. కేవలం శుక్రచంద్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అందులోనూ ఈ వారంలో
శుక్రబలమే ప్రధానంగా ఉన్నది. వారం చివరిలో చంద్రబలం వస్తూ ఉన్నది కాబట్టి గోచారవశాత్తు ఒక గ్రహమే అనుకూలము, అందులోనూ చాలా తక్కువ పర్సంటేజ్. నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ బలం 10% మాత్రమే ఉంటుంది. అంటే చూడండి, నెగిటివిటీ 90%, పాజిటివిటీ 10%. ఇది జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు గనక యోగించకపోతే ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి ఇక్కడ జాతకం కీలకం. వార ఫలితాల్లోకి వచ్చేసరికి ఈ వారంలో రాహువు మరి జన్మరాశిలో ఉండడం, 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల స్థిరత్వం లేకుండా పోతుంది. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నారు. అనగా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ట్రాన్స్ఫర్లు అవ్వడం, అకారణంగా ఉద్యోగం బదిలీలు అవ్వడం, లేదా ఆకస్మికంగా ఉద్యోగాన్ని కోల్పోవడం, ఇప్పటి వరకు విదేశాల్లో ఉండి అక్కడేదో కొంత వేరే వీసాల మీద ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక అవి అయిపోతాయి, తిరిగి ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి, తిరిగి స్వదేశాలకు చేరుకోవడం, లేదా ఇంటర్నల్గానే అక్కడ విదేశాల్లో ఇంకొక దేశం లాంటివి పట్టుకొని తిరుగుతూ ఉండడం. ఇలా ఇదంతా కూడా ఏంటి అంటే తిరగడమే అయిపోతుంది జీవితం అంతాను. ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, డబ్బు వేస్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఏ పని ముట్టుకున్నా సరే అసలు మీకు శక్తి సరిపోదు చేయడానికి. ఎందుకంటే ఇంత నెగిటివిటీ వస్తుంది అంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా వ్యయ, జన్మ, అర్ధాష్టమ స్థానాల్లో ఉన్నాయి. భాగ్య నిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నారు. అక్కడ కుజుడు చతుర్థ స్థానంలో ఉండి భయపెడుతూ ఉంటాడు. ఎలాగా? కుటుంబ సభ్యులు నీ మాట వినరు, ఆఖరికి నీ జీవిత భాగస్వామి నీ మాట వినదు, లేకపోతే వినరు, చేతిలోనేమో డబ్బు లేదు, శక్తి లేదు, ఏ పని చేయాలన్నా పక్క వాళ్ళ మీద కొంత ఆధారపడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తాం? అదృష్టమా శూన్యంగా కనబడుతున్నది. ఈ గ్రహస్థితి వల్ల వచ్చే ఫలితం అది. కాబట్టి ఇన్ని రకాల వ్యతిరేకతల మధ్యలో మనకి ఏదైనా దారి కనబడాలి అంటే అది భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల మాత్రమే కనబడుతుంది. ఏదో పొద్దున్నే మంచంతా వెళ్ళిపోయి సూర్యుడు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుంది, అమ్మయ్య సూర్యుడు వచ్చాడు రా బాబు, ఈ మంచి ఏంట్రా అన్నట్టు. అలాగే ఈ గ్రహస్థితిలోంచి మనం బయటపడాలి అంటే మీనరాశి వాళ్ళు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కానీ, లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాదులను కానీ చేస్తే, అంటే క్రమం తప్పకుండా ఇక భగవంతుడిని ఆరాధన చేస్తే ఏమవుతుంది అంటే కొంత మనసు డైవర్ట్ అవుతుంది, ఈ బాధల నుండి బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయండి. ఈ సమయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. చేతిలో ఇంకో ఉద్యోగం ఉంటేనే కానీ ఒక ఉద్యోగాన్ని మానకూడదు. వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వకూడదు. లేదా ఏదైనా బయట ఫుడ్ తినేటువంటి అలవాటు ఉండేటువంటి వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలి. ఇత్యాది విషయాలన్నీ ఈ రాశివారు క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చెయ్యండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.